నమస్కారం ఘంటారావానికి స్వాగతం. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలంలో నాందేడ్ అకోలా జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ రుసుం చెల్లింపుపై వాహనదారుడికి టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య వాగ్వాదంతో ఘర్షణ నెలకొంది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనదారుడిపై ఇనుప రాడ్లతో బీహార్కు చెందిన టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లోకల్ వాహనాలకు కూడా టోల్ వసూలు చేస్తున్నారంటూ ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘర్షణ నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణ వచ్చే నెల నుంచి జరగనుంది. ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ పిసి ఘోష్ నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లతోనూ సమావేశమయ్యారు. నెలాఖరులోగా అందరి నుంచి అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించి తదుపరి విచారణ ప్రక్రియ చేపట్టనున్నారు. సాంకేతిక అంశాలకు సంబంధించి దాదాపుగా కసరత్తు కొలుక్కొచ్చినందున ఇక ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఓ దశను దాదాపుగా పూర్తి చేసింది. ముందుగా సాంకేతిక పరం దృష్టి సారించిన కమిషన్ ప్రధానంగా 3 ఆనకట్టల్లో ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలు, లోపాల్ని గుర్తించే పనిలో పడింది. అందులో భాగంగా బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఈఈ హోదా వరకు అందరినీ పిలిచి విచారణ చేశారు. కొద్ది రోజుల పాటు అక్కడ విధులు నిర్వర్తించే ఇంజనీర్లను పిలిచి ఆరా తీశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా అందరినీ అఫిడవిట్లు దాఖలు చెయ్యాలని జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. 3 ఆనకట్టల పనులు చేసిన ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థల ప్రతినిధుల్ని కమిషన్ విచారించింది. వారి నుంచి అవసరమైన వివరాలు రాబట్టింది. నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని అఫిడవిట్లు దాఖలు చెయ్యాలని కమిషన్ ఆదేశించింది. సాంకేతిక అంశాలపై కమిషన్ కు సహాయకారిగా ఉండేందుకు నియమించిన నిపుణుల కమిటీతో జస్టిస్ పిసి ఘోష్ సమావేశమయ్యారు. 3 ఆనకట్టలకు సంబంధించి వారి పరిశీలన అంశాల్ని తెలుసుకున్నారు. గోదావరి జలాల వినియోగానికి సంబంధించి 2015లో విశ్రాంత ఇంజనీర్లు ఓ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తరుణంలో వారితోనూ సమావేశమై అవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. విచారణ ప్రక్రియలో ఓ దశ దాదాపుగా పూర్తయినట్లు భావిస్తున్నారు. అందరి నుంచి నెలాఖరులోగా అఫిడవిట్లు వస్తాయని భావిస్తున్నారు. ఆ తర్వాత 10 రోజుల్లో వాటన్నింటినీ విశ్లేషించిన తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది. అందులో వచ్చిన అంశాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేస్తారు. బహిరంగ విచారణ ప్రక్రియ చేపట్టేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిద్ధమవుతోంది. సాంకేతిక అంశాలకు సంబంధించిన కసరత్తు కొలిక్కి రావడంతో ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించింది. విజిలెన్స్ తో పాటు కాగ్ నివేదికలోని అంశాన్ని పరిగణలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ కొనసాగించనుంది. సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థకు సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుతో సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు 700 కోట్లు దారిమళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో బినామీ ఖాతాల్లోని లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి వివరాలు సేకరిస్తుండటంతో ఈ లావాదేవీలే నిందితుల మెడకు ఉచ్చు బిగించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 10 మంది నిందితుల్ని గుర్తించి 8 మందిని అరెస్టు చేసింది. దారిమళ్లిన సొమ్ములో వీరు వాటాదారులు మాత్రమేనని తేలింది. మిగిలిన సొమ్ము ఎవరి జోబిలోకెళ్లిందనే తేల్చడంపైనే ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే గొర్రెల కొనుగోలుకు మంజూరు చేసిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మహిళలకు 20,000 కోట్లను స్వయం సహాయక సంఘాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళా శక్తి పథకం కింద వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ 2024-25 వార్షిక రుణ ప్రణాళికను ఆమె విడుదల చేశారు. మహిళ ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఆంక్షలు విధిస్తారని, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనం మారాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 10,000 నుంచి లక్షల్లో రుణాలు తీసుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. చాలా మంది కోటీశ్వర్ల జీవితాల వెనుక అనేక రకాలమైనటువంటి పేదరిక స్టోరీలు కూడా ఉన్నాయి. వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ వాళ్ళ అనుభవాన్ని 1,000 మందికి పంచాలి, లక్షల మందికి పంచాలి. అప్పుడు వాళ్ళ జీవితము ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ లాగుండి ఈయన ఇన్ని 1,000 కోట్ల వెనుక ఇంత చిన్నగా స్టార్ట్ అయిందా అంటే మనకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇవాళ స్వర్గీయ రామోజీరావు గారు వారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అంటే వారి విజయవాడలోనే ఎక్కడో పేపర్ బాయ్గా, ఇప్పుడు ఒక పెద్ద అధినేత, ఒక పత్రికా రంగాన్ని శాసించడం, ఇవన్నీ కూడా ఆయన లైఫ్ చూస్తే చాలా చిన్నగా స్టార్ట్ అయింది. ఇట్లాంటి వాళ్ళ ఎంతో మంది ఉంటాయి మన దగ్గర కూడా చాలా మంది. కాబట్టి ఆ స్టోరీస్ కూడా మన గ్రూప్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సక్సెస్ఫుల్ స్టోరీ. కాబట్టి సీఎం గారి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మహిళల్ని ముందుకు తీసుకొస్తే, మహిళలు ఏ రంగంలో ఎక్కడైతే ఆర్థికంగా సామాజికంగా ముందంజలో ఉంటారో ఖచ్చితంగా ఆ సమాజం అభివృద్ధి పదంలో ఉంటుంది. గత 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించామని ఎస్సీఆర్పీ సీఈఓ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు 3,761.36 కోట్ల అప్పులిస్తే ఇప్పుడు 15,453.19 కోట్లకు చేరుకుందని వివరించారు. మరికొన్ని బ్యాంకులతో స్వయం సహాయక సంఘాల్ని అనుసంధానిస్తూ 20,000 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సో మన బ్యాంకర్ సహకారంతో ఇంకా మనం మంచిగా ఎదగాలని, తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు, మనకి 257 crores ఇచ్చారు. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకొని మనం మంచిగా ఎదగాలని బ్యాంకర్స్కి మరి ఒకసారి వాళ్ళు ఇప్పుడు కొంత చెప్పారు, కొన్ని చోట్ల రికార్డ్ బాగాలేదు, కొన్ని చోట్ల తిరిగి కట్టడంలో కొంచెం వెనకబడుతున్నాం. ఇవన్నీ కూడా మనం కన్సర్న్స్ తీసుకొని వీ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ద కన్సర్న్స్. మీకు ఒక మహిళా శక్తి పాలసీ ఈ రోజు నుంచి మీరు చెప్పొచ్చు అంటే ఈ లోన్ ఇచ్చిన కార్యక్రమం మొదలవుతుంది. కొత్త స్కీమ్స్ కూడా డే బై డే మీరు చూస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారి ద్వారా, మన మంత్రివర్యుల ద్వారా అవన్నీ 1 by 1 అవన్నీ లాంచ్ కూడా జరుగుతుంది. మీరు కూడా మనతో పాటు మనందరూ కలిసికట్టుగా బ్యాంకర్సు, మీరు, మేము అందరూ మనం కలిసి పనిచేస్తే ఈ మహిళా శక్తిలో పెట్టినటువంటి ఉద్దేశాలు మనం తప్పనిసరిగా సాధిస్తామని మీ అందరికీ ఇది మనవి చేస్తూ అందరికీ మీరు నమస్కారం పెట్టి నేను సెలవు తీసుకుంటాను. గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పొందిన లాభాల గురించి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. తాము ఆర్థికంగా, సామాజికంగా మెరుగైనట్లు సంతోషం వ్యక్తం చేశారు. నేను సంఘంలోకి రాకముందు మా అత్తయ్య పైన, మావయ్య పైన అట్లా లోన్ డబ్బులు దేనికైనా అవసరం ఉంటే వాళ్ళపై ఆధారపడవలసిన పరిస్థితి ఉండేది. నేను ఎస్హెచ్జిలో ఒక 10 మందితో గ్రూప్గా ఏర్పడి బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగడం జరిగింది. లోన్ అడగడంతో బ్యాంకర్స్ కొంచెం లోన్ ఇవ్వడానికి మాకు కొంచెం తిరస్కరించడం జరిగింది. దాంతో మా పై అధికారుల సహకారంతో మేము గ్రూప్లో లోన్ తీసుకోవడానికి 15,000 ఇచ్చారు స్టార్టింగు. ఆ 15,000ను సక్రమంగా బ్యాంకుకు అప్పు కట్టుకుంటూ పొదుపులు ఆదా చేసుకుంటూ ఎస్హెచ్జిలో అన్ని రకాలుగా సహకరించుకుంటూ మేము బ్యాంకుకు లోన్ సక్రమంగా కట్టడం జరిగింది. కట్టిన లోన్తో మాకు తర్వాత 30,000, 50,000, తర్వాత 1,00,000 రూపాయలు, 2 లక్షలు అలా మాకు బ్యాంకర్స్ సహకారంతో మా మహిళా సంఘాలను అభివృద్ధి చేయడం జరిగింది. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.
రాష్ట్ర అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ ఏడాది జూలై 7 నుంచి 29 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో బోనాల జాతర నిర్వహణపై మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర కోసం 25 కోట్ల రూపాయలు అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. భాగ్యనగరంలో బోనాల సందడి వచ్చే నెల ప్రారంభం కానుంది. బోనాలు ముగిసేదాకా అన్ని శాఖలు అంతర్గత సమావేశాలతో పాటు ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుకుంటూ జాతర పనులను సకాలంలో పూర్తి చేసి విజయవంతంగా ముగించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కొండా సురేఖ ఆషాఢ బోనాల జాతరపై సమీక్ష నిర్వహించారు. బోనాల జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, అదనపు బస్సులు కేటాయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. బస్టాండ్లలో తాగునీరు, చిన్నారులకు ఆహారం, వైద్య సదుపాయం కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంబారీపై అమ్మవారి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఇంటికి వెళ్లే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పడము. అదేవిధంగా మెట్రో సేవలు కూడా అందించాలి, ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పడం జరిగింది. వర్షాకాలం దృష్ట్యా విపత్తు నిర్వహణ విభాగం వేగంగా స్పందించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. అగ్నిమాపక శాఖ కేవలం తమ సిబ్బందికే కాకుండా వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఆలయాల వద్ద సేవల కోసం వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొంటారు కాబట్టి షీ టీమ్స్ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు. దేవాలయ కమిటీలతో త్వరలోనే సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లను సమీక్షిస్తామని సురేఖ స్పష్టం చేశారు. జాతర పనులు వీలైనంత వేగంగా చేసి విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. వారు ఆదేశించిన మేరకు ఈరోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచనతోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్లే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సీఎం గారి ఆదేశాలతోటి తప్పకుండా ఈ బోనాల పండుగను అందరం కలిసి విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. 28 దేవాలయాల్లో 9 చోట్ల మంత్రులు, మిగిలిన చోట్ల దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు చెప్పారు. జూలై 29న శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో అంబారిపై ఊరేగింపు ఉంటుందని కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్ విభాగాన్ని ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం 100 కోట్లు వెచ్చిస్తున్న అధికారుల పర్యవేక్షణ కొరబడుతోంది. క్షేత్రస్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్లే కాదు, సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీరు పోస్టు ఇన్ఛార్జీలతోనే వెలదీయటం ప్రగతి పనులకు అవరోధంగా మారుతోంది. ప్రభుత్వానికి అత్యంత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే ప్రధానమైన శాఖల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఒకటి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కలిపి ఉన్న పంచాయతీరాజ్ సర్కిల్లో అసిస్టెంట్, డివిజన్ ఇంజనీర్లతో కలిపి మొత్తం 41 పోస్టులు ఇన్ఛార్జీలతో నెట్టుకురావాల్సి వస్తోంది. 100 కోట్ల నిధులతో చేపట్టే రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భవనాలతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణపై పర్యవేక్షణ లేకుండా పోతోంది. ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2 ఏళ్ల కిందట 5 కోట్ల 18 లక్షలు కేటాయించింది. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసి వైద్యారోగ్య శాఖకు అప్పగించాల్సి ఉన్నా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో R&B పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని పనులను సర్కార్ పంచాయతీరాజ్ విభాగానికి అప్పగిస్తోంది.
టెండర్ ప్రక్రియంతా ఆన్లైన్లో జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణ పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది. ఈ పంచాయతీరాజ్ శాఖకు ఎస్ఎన్ఏ తేలది. మరి ఆర్ఎండ్బి రోడ్లు మరి పంచాయతీరాజ్ శాఖ పోతున్నాయా, పంచాయతీరాజ్ శాఖకు ఆర్ఎండ్బి శాఖ రోడ్లు పోతున్నాయా? ఏ రోడ్డు ఎటుబాగు పోతున్నదో పబ్లిక్ అంతు చిక్కడం లేదు, ఇటు అధికారులకు అంతు చిక్కడం లేదు. ఈ వర్షాకాలం వచ్చేసరికి ఎక్క రోడ్లు అక్కడనే డ్యామేజ్ అవుతున్నాయి, గుంతలు గుంతలు మారుతున్నాయి. అసలు ఈ డబ్బులు సుఖ ఎవరు చూసుకుంటున్నారు, ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి? ప్రభుత్వం కానీ పై అధికారులు ఎవరైనా సుఖ చొరవ తీసుకోవాలని ముందంజలు నడిపించాలని కోరుతున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థల రాష్ట్రం లెవెల్ ఖాళీలు బాగానే ఉన్నాయి. మరి గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఖాళీలు పూర్తి చేయలే. కనీసము ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని పంచాయతీరాలు ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. పంచాయతీరాలలో ఆఫీసర్లు లేక ఖాళీలు ఉండడం వల్ల అక్కడక్కడ నడుస్తున్నటువంటి పనులు కూడా నాణ్యత లోపిస్తున్నది. దాంతోపాటు ఏదైతే సకలంగా సరైన టైంలో పని జరగాలనో పని జరుగుతలేదు. ఒక్కొక్కరికి 3-4 ఇన్ఛార్జీలు ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం. పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ఖాళీల విషయాన్ని బయట పెట్టట్లేదు. అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నా నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడబోమని చెబుతున్నారు. ఆదిలాబాద్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్ హెల్త్ సెంటర్ రిపేర్స్ మరియు న్యూ కన్స్ట్రక్షన్ కోసం కొన్ని శాంక్షన్ అయినాయి. దాని తాలూకా 2 పిఎస్సి ఫుల్ షేప్లో శాంక్షన్ అయినాయి. 16 ఏమో రిపేర్స్ శాంక్షన్ అయినాయి. దాంట్లో కొన్ని సగం కంప్లీట్ అయినాయి, కొన్ని వివిధ స్టేజ్లో ఉన్నాయి. అది కూడా త్వరలోనే మేము పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. క్వాలిటీ పరంగా ఎక్కడైనా ఏమైనా డిఫిసిట్ ఉంటే మా నోటీసులు తీసుకోరండి, మేము దాని మీద నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. రాష్ట్ర మంత్రిమండలిలో అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి స్థానం లేదు. అందువల్లే జిల్లా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించడంలో నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోట్లాది రూపాయల విలువ చేసే పంచాయతీరాజ్ విభాగంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారదర్శక కొరబడుతుంది. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేయనట్లయితే రాష్ట్రంలోనే విసిరేసినట్టు ఉండే అడవుల జిల్లాకు మరింత అన్యాయం చేసినట్లే అవుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. హైదరాబాద్ సీసీఎస్లో అవినీతి అధికారులను అనిశ్చిత అరెస్టులు కలవరపెడుతున్నాయి. కేసుకో రేటు కట్టి వసూళ్ల దందా సాగిస్తున్న వారిపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నట్లు ఇటీవల నమోదైన కేసులతో స్పష్టమవుతోంది. తాజాగా అరెస్టైన సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఓ కేసు మాఫీ చేసేందుకు 15 లక్షలు డిమాండ్ చేశాడు. అడ్వాన్స్గా 5 లక్షలు తీసుకున్న సుధాకర్ మరో 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 2 సీసీఎస్ పోలీస్ అధికారులు అనిసాకు చిక్కారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో గత నెలలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేశారు. తాజాగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను అరెస్ట్ చేసిన అనిసా కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కేసు మాఫీ చేస్తానంటూ ఇన్స్పెక్టర్ సుధాకర్ 15 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు అనిసా అధికారులకు సమాచారం ఇచ్చారు. తనకిచ్చే సొమ్ములో కొంత మొత్తం పై అధికారులకు వాటా ఇవ్వాలని చెప్పడంతో అడిగినంత ఇచ్చేందుకు అంగీకరించినట్టు బాధితుడు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయంపై అధికారులు ఆరా తీశారు. కేవలం నిందితుణ్ణి భయపెట్టేందుకే ఉన్నతాధికారుల పేర్లు వాడుకున్నానని అనిసా ఎదుట సుధాకర్ అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. సీసీఎస్లో ఒక ఇన్స్పెక్టర్ ఒక కేసు రిజిస్టర్ చేసి అన్యాయంగా నన్ను సతాయిస్తున్నాడు. రోజు సీసీఎస్కి పిలిపిస్తున్నాడు. కేసు క్లోజ్ చేయాలంటే 15 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. 20-25 డేస్ బ్యాకే 5 లక్షలు ఇచ్చాను. ఇంకా మిగతా 5 లక్షలు ఇప్పుడు తీసుకుని రమ్మంటున్నాడు. తర్వాత 5 లక్షలు కేసు క్లోజ్ అయ్యాక ఇవ్వాలంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ వస్తే ఇదంతా మేము మాట్లాడి ఇచ్చాము. అది రికార్డింగ్లో ఉంది. 2.5 lakhs ఇవ్వగలుగుతాను, 5 లక్షలు ఇవ్వలేనని చెప్పాడు. లేదు ఖచ్చితంగా 5 లక్షలు తేవాలని చెప్పాడు. ఆఖరికి దాన్ని 3 లక్షలకు ఒప్పందం జరిగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ గోడ ఉంది ఆ టెంపుల్ పక్కన. సుధాకర్ ఇన్స్పెక్టర్ కారు కూడా అక్కడ పార్క్ చేయబడి ఉంది ఆల్రెడీ. అక్కడికి అతను బ్యాక్ ప్యాక్ తీసుకొని వచ్చేసి ఎవరైనా ఏసీబీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ కెమికల్ టెస్ట్ చేస్తారు, చేతులతో ముట్టుకోవద్దు అన్న నాలెడ్జ్ అతనికి ఉంది కాబట్టి బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేపించేసి జిప్పు వెనక సైడు ఆ మనీ పెట్టించాడు. పెట్టి అది క్లోజ్ చేయగానే ఇమీడియట్లీ మా ఏసీబీ టీముని చూసి కొంచెం మూవ్గానే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కొంత దూరం చేజ్ చేసి మా టీం అతన్ని పట్టుకొని ఆ 3 లక్షల రూపాయలు అతని బ్యాగ్లోకి వెళ్ళి రికవరీ చేశాము. బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేసులను ఛేదించింది. కరడుగట్టిన ఎంతో మంది ఆర్థిక నేరస్తులను ఊచలు లెక్కబెట్టించింది. అంతటి కీలకమైన విభాగాన్ని కొందరు సిబ్బంది సొంత ప్రయోజనాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. వేలాది మందిని మోసగించిన పలు కేసుల్లో నిందితులతో దర్యాప్తు అధికారులు చేతులు కలిపారనే విమర్శలున్నాయి.
ఒక భూ వివాదం కేసులో న్యాయం చేయమని అడిగిన బాధితులను ఏసీపీ చితకబాదినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అలా వెలుగు చూడని ఎన్నో ఘటనలు బయటపడుతున్నాయి. ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన 2 ఏసీపీలు సాగించిన అవినీతి చిట్టా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో నేరాల కట్టడి, శాంతి భద్రతల నిర్వహణలో సీసీఎస్ టాస్క్ ఫోర్సులదే కీలక పాత్ర. ఆ 2 విభాగాల్లో నియమించే సిబ్బంది ఎంపిక ప్రక్రియ సర్వీస్ రికార్డ్ ఆధారంగా జరిగేది. క్రమంగా అది కాస్త పైరవేలకు పరిమితమైంది. ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలుస్తోంది. అనిసా అరెస్ట్ చేసిన ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్పై గతంలో పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రాధాన్యత కలిగిన కేసుల దర్యాప్తు అప్పగించడం వెనుక రహస్యమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసుల్ని కాసులుగా మలుచుకోవడం, నిందితులతో అంటకాగి కేసు దర్యాప్తు పక్కదారి పట్టించడంలో కొందరు రాటుదేలినట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది.